క్వెషన్ అహ్మద్ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా మంచి క్వెషన్ అడిగారు ఆయన. హలో సాగర్, ఫస్ట్‌లీ థాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఐయామ్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ స్టార్టెడ్ ఎస్ఐపి రీసెంట్లీ. I have a doubt from my understanding. Stock market have cycles. Sometimes small caps perform better for few years and sometimes mid caps perform better and ఈ సైకిల్ అయితే రిపీట్ అవుతుంది. సో వాట్ if I want to invest 20,000 rupees SIP every month and I had selected a best funds from small cap, mid cap and large cap. Considering current market condition లోని small caps dip లో ఉన్నాయి కాబట్టి I'll start allocating 10,000 rupees in small caps, 5,000 rupees in mid caps and 5,000 rupees in large cap fund. Eventually small caps attractiveness will diminish and they'll become overvalued. Let's say it may happen in 2030. And then if I increase my allocation in large cap అండ్ లార్జ్ క్యాప్స్ ఆ టైంలో అట్రాక్టివ్గా ఉన్నట్టయితే లార్జ్ క్యాప్ ఎలొకేషన్ 10,000 ఇంక్రీజ్ చేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎలొకేషన్ తగ్గించి 5,000కి అయితే రెడ్యూస్ చేస్తాను. ఇలా ఒక 5 years వచ్చే కంటిన్యూ చేసి 2035కి లార్జ్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్ అయ్యాయి అనుకోండి, దెన్ ఆ టైంలోని లార్జ్ క్యాప్లో ఎలొకేషన్ మళ్ళీ కట్ డౌన్ చేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంక్రీజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఐ నో ఇలా చేయాలంటే ఐ నీడ్ టు క్లోజ్లీ ఫాలో ఇండస్ట్రీ లీడర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ టు అండర్స్టాండ్ హౌ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ అండర్ వాల్యుయేషన్ విల్ వర్క్. సో మై క్వశ్చన్ ఈజ్ మై అండర్స్టాండింగ్ correct? If yes, does this SIP strategy have name to it? Maybe is this even a SIP strategy? By doing or following this SIP pattern, will I write the valuation wave correctly? Ahmad garu, మీ అండర్స్టాండింగ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు కొంతమంది వ్యూవర్స్ అనిపించవచ్చు ఇది పెద్ద టీడీఎస్ ప్రాసెస్ అని. నో, కాదు. యాక్చువల్లీ ఈ మన ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సింది వన్స్ ఇన్ 3 years, వన్స్ ఇన్ 4 years కదా. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 months మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ ఉన్నదో అక్కడ మనం ఫ్రెష్ ఎలొకేషన్ ట్రిమ్ చేస్తాం. ఓకే, అండ్ ఎక్కడైతే అండర్ వాల్యుయేషన్ కనబడుతుందో అక్కడ మనం ఎలొకేషన్ పెంచుతాం. అంతే, సింపుల్. అండ్ ఇన్ఫాక్ట్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, ఛానల్ లాంగ్ టర్మ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. వి డూ ద సేమ్. ఓకే, 2024లోని మీకు గుర్తున్నట్టయితే ఐ ఓన్లీ డిడ్ ఏ వీడియో స్మాల్ క్యాప్స్లోని వద్దు, ఈ టైంలో ఎలొకేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే ఆ టైంలో నాకు ఆస్క్లోని ఏవైతే పోర్ట్ఫోలియో రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయో ఫిల్డ్ విత్ స్మాల్ క్యాప్స్ అనమాట. కంప్లీట్లీ చాలా మంది స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఎందుకంటే పాస్ట్ రిటర్న్ బాగుండేసరికి అందరూ ఆ పాస్ట్ రిటర్న్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటారు కదా. సో కంప్లీట్లీ స్మాల్ క్యాప్లో పెట్టేసేవారు అనమాట. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మనకి అక్కడ వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు అక్కడ మనం ఎలొకేట్ చేయకూడదు. అందుకనే ఆ టైంలోనే స్మాల్ క్యాప్స్ కి అగేన్స్ట్ గా వీడియో చేసినవన్నీ. ఇప్పుడు చూసినట్టయితే నేను స్మాల్ క్యాప్స్ లో బెస్ట్ టైం అని చెప్పి మాట్లాడుతున్నాను. సో మన ఈ సైకిల్ ఏదైతే ఉన్నదో ఆ సైకిల్ ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియోలో అడిషనల్ ఆల్ఫా అనేది క్రియేట్ చేసుకోగలుగుతామండి. మీ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్లీ రైట్. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్ మార్కెట్స్. అది ఎలాగా చేస్తాం, మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ మార్కెట్ ట్రాక్ చేస్తాం కదా. ఎవ్రీడే స్టాక్ ప్రైజులు చూడాలి అని చెప్పి చెప్పను, కానీ బట్ మార్కెట్ ఒక సెంటిమెంట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవడం కరెక్ట్ అన్నమాట. సెంటిమెంట్ బట్టి మనకు అర్థమైపోద్ది. ఎప్పుడైతే మనకి మన చుట్టుపక్కల అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆఫీస్లోని కలీగ్స్ని కలిసినా, రిలేటివ్స్ని కలిసినా ఎప్పుడైతే స్మాల్ క్యాప్ అని మాట్లాడతారు, దట్ ఈస్ అ టైమ్ టు ట్రిమ్. అండ్ మీరు ఇప్పుడు చూసినట్టయితే స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు, ఎస్ఎంఈ అవ్వచ్చు, పరమ డేంజరస్, వాటిని ముట్టుకోకూడదు, ఆర్ ఈవెన్ స్టాక్ మార్కెట్ ముట్టుకోకూడదు అని మాట్లాడుతుంటారు. దిస్ ఈస్ ఎ టైమ్ టు ఎలొకేట్ మోర్ మనీ ఇన్ మార్కెట్స్. సో అది మనకి జస్ట్ మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మనం కలుస్తున్న వాళ్ళని బట్టి కూడా మనకు అర్థమైపోద్ది. ఓకే, ఓవరాల్ గా సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ట్రాక్ చేయాల్సిన పని లేదు ఈ స్ట్రాటజీ ఫాలో అవడానికి. ఇన్ఫాక్ట్ వీ పర్సనలీ డూ ద సేమ్. అండ్ అదే ఇన్ఫాక్ట్ వీడియోలో కూడా చెప్తుంటాను. బట్ నేను ఎప్పుడైతే మీకు ఒక్కొక్క కేటగిరీ రిలేటెడ్ గా మాట్లాడుతుంటాను, బట్ ఒక్కొక్క కేటగిరీ అని కాకుండా ఓవరాల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడాలంటే మీరు అండర్స్టాండ్ చేసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో అబ్సల్యూట్లీ రైట్ స్ట్రాటజీ. దీనికి పేరు ఏమైనా ఉన్నదంటే ఐ డోంట్ నో. నేను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ గా క్లారిటీ ఇవ్వాలి. అహ్మద్ గారి క్లారిటీ ఉన్నది, ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. నో, ఈ ఎలొకేషన్ ట్వీకింగ్ అనగానే చాలా మంది ఈవెన్ ఎగ్జిట్ వెళ్ళిపోతారు అనమాట. ఎగ్జిట్ వరకు ఆలోచించేస్తారు. నో, అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఎగ్జిట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఎగ్జిట్ మనం కాల్ తీసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అవసరం లేదు. ఓకే, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అనుకోండి, మన గోల్స్ ఏవైతే గోల్ వరకు పోర్ట్ఫోలియో అలాగే కంటిన్యూ చేస్తాం. ఓన్లీ ఫ్రెష్ ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో ఎక్స్పెన్సివ్ ఉన్న చోట ఎలొకేషన్ తగ్గించడం అండ్ అండర్ వాల్యుయేషన్ ఉన్న చోట ఎలొకేషన్ పెంచడం. అంతే, చాలా సింపుల్ స్ట్రాటజీ. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మీకు అర్థమైపోద్ది. నేను చెప్తుంటాను, అది మాట్లాడుతుంటాను, ఆస్క్ లో అవ్వచ్చు లేదా స్పెషల్ వీడియోస్ లో అవ్వచ్చు. నాకు ఎక్కడైతే కనబడుతుందో, ఎక్కడైతే బాగా మ్యాడ్నెస్ కనబడుతుందో నేను ఓపెన్ గా మాట్లాడతాను. ఐ డోంట్ నో మిగిలిన వాళ్ళు మాట్లాడతారు లేదో తెలియదు, కానీ నేనైతే ఛానల్లో ఓపెన్ గా మాట్లాడతాను. గోల్డ్ రిలేటెడ్ గా కూడా ఓకే, ఎప్పుడైతే గోల్డ్ అసలు ఎప్పుడు పట్టించుకునేవారు కాదు, అసలు కంప్లీట్లీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసే టైం కాదు అది. ఆ టైంలో గోల్డ్ రిలేటెడ్ వి కెప్ట్ ఆన్ స్పీకింగ్, గోల్డ్ కి బెస్ట్ టైం అని చెప్పి. వేరే లాస్ట్ 3-4 మంత్స్గా మీరు చూస్తున్నట్టయితే ఆస్క్లోని ఎప్పుడు వచ్చిన క్వశ్చన్ నేను గోల్డ్ రిలేటెడ్గా చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఇన్వెస్ట్ మనీ అని చెప్పి. ఎందుకంటే మేబీ గోల్డ్ పెరగదని కాదు, ఇక్కడ నుంచి పెరగచ్చు. ఓకే, కాకపోతే మన గోల్డ్ ఏదైతే అబ్సల్యూట్ బీభత్సమైన ర్యాలీ చూసామో అలాంటి ర్యాలీకి మళ్ళీ టైం పడతాయి అన్నమాట. ఇప్పుడు గోల్డ్ మైట్ ప్లే ఇన్ బిట్వీన్ ఒక ప్రైస్ రేంజ్ లో ప్లే అవ్వచ్చు కొన్నాళ్ళ పాటు.
ప్లే అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఎప్పుడైతే సెంటిమెంట్స్ కంప్లీట్లీ బేరిష్ ట్రెండ్కి వెళ్ళిపోద్దు అలాంటి టైంలో మనం ఆ అసెట్ క్లాస్ని ఈక్విటీ కాదు ఎనీ అసెట్ క్లాస్ మనం చూడాల్సిందే. అదే మార్కెట్ సెంటిమెంట్ ఆధారంగా మనకి ఎక్కడైతే కంప్లీట్ బేరిష్నెస్ కంప్లీట్లీ దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తారో అలాంటి అసెట్ క్లాస్లో మనకి యాక్చువల్లీ చాలా చీప్నెస్ అనేది దొరుకుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ అట్రాక్టివ్నెస్, బెటర్ వర్డ్ అట్రాక్టివ్నెస్ అని దొరుకుతుంది. అక్కడ మనం రైట్ వేలో ఎలొకేట్ చేసినట్టయితే వీ కెన్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్